మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరో లోకానికి వెళ్ళినట్టు ఫీల్ అవుతాం. మిగతా ప్రదేశాలన్నీ ఒకలా ఉంటే అవి మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. మనుషులకు సంబంధించినవి కావేమో అనిపిస్తాయి. వాటిలో కొన్ని ప్రకృతి పరంగా మిస్టరీ అయితే కొన్ని ఆధారాలు లేకపోవడంతో మిస్టరీ అయ్యాయి. అలాంటి వాటి గురించి కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రాచీన భవనాలు, అద్భుతమైన కళాఖండాలకు ఇటలీ ఫేమస్. అద్భుతమైన కొలసియం, ఫేమస్ పీసా టవర్ అక్కడవే. అయితే కొన్ని ప్రాంతాలు అంతగా పాపులర్ అవ్వలేదు. టూరిస్టులకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు. అలాంటి వాటిలో ఒకటి సార్డినియాలో ఉంది. దాన్ని దేవకన్యల ఇల్లు అంటారు. అందుకు తగ్గట్టుగానే అది చిన్న గుహల రాతి ఇల్లులా ఉంటుంది. అందులో దూరి లోపలికి వెళ్లడం మనుషులకు సాధ్యమైతే కాదు. దేవకన్యలు మాత్రమే అందులోకి వెళ్తుంటారని చెప్తుంటారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ ఇల్లు 6000 సంవత్సరాల నాటిదని చెప్తుంటారు. దీన్ని క్రీస్తు పూర్వం 3400 నుంచి క్రీస్తు పూర్వం 2700 మధ్య నిర్మించారని చెప్తున్నారు. నెంబర్ 2, బోస్నియా అడవిలో 10 అడుగుల ఎడల్పు ఉన్న గుండ్రటి రాయి ఒకటి లభించింది. అది 30 టన్నుల బరువు ఉంటుంది. ఇది పూర్తిగా పర్ఫెక్ట్ గా గుండ్రంగా ఉండటంతో దీనిపై సైంటిఫిక్ కోణంలో పెద్ద చర్చ జరిగింది. సమస్య ఏమిటంటే దీన్ని ప్రకృతే ఇలా తయారు చేసిందా లేక గత నాగరికతలకు చెందిన ఎవరైనా తయారు చేశారా అన్నది అర్థం కాలేదు. ఇలాంటివి మరిన్ని రాళ్లు అడవిలో కనిపించాయి. అవన్నీ లక్షల సంవత్సరాల కిందటివని అర్థమైంది. అలాగని అవి తెలియని నాగరికతలకు చెందినవి అని చెప్పడానికి ఆధారాలు లేవు. పోనీ ప్రకృతి అలా తయారు చేసిందా అంటే దానికి ఆన్సర్ లేదు. నెంబర్ 3, జపాన్ అసుకా ప్రాంతంలోని వేరువేరు ప్రదేశాల్లో అక్కడి కొండపై అసాధారణ ఆకారంలోని రాళ్లు కనిపిస్తాయి. వాటికి చతురస్ర ఆకారంలో కన్నాలు ఉంటాయి. పూర్వం అక్కడ నివసించిన వారు వాటిని తయారు చేశారు. కానీ ఎందుకు చేశారన్నది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. క్రీస్తు శకం 250 నుంచి 552 మధ్య కాలాన్ని తుములస్ కాలం అంటారు. ఆ కాలంలోనే ఈ రాళ్లను తయారు చేసినట్లు చెబుతున్నారు. ఈ రాళ్లలో అతిపెద్ద దాన్ని మసుదానో ఇవాఫూన్ అని అంటారు. అంటే మసుదాకి చెందిన రాతి నౌక అని అర్థం. ఇది 11 మీటర్ల పొడవు, 8 మీటర్ల ఎడల్పు, 4.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీని యొక్క బరువు 800 టన్నులు ఉంటుంది. ఈ రాళ్లు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. నెంబర్ 4, మహారాష్ట్రలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన ఎల్లోరా గుహల దగ్గర ఉన్న కైలాస ఆలయం అత్యంత రహస్యమైనది. భూమిపై నిర్మించిన పెద్ద ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని పూర్తిగా ఒకటే రాయిని చెక్కి నిర్మించారు. అసలుకి ప్రశ్న ఏమిటంటే పురాతన శిల్పులు ఇలా చెక్కాలని ఎందుకు అనుకున్నారు? ఇతర ఆలయాలు లాగా వేర్వేరు రాళ్లను సెట్ చేసి ఒకే ఆలయంగా ఎందుకు నిర్మించాలనుకోలేదు? ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 మధ్య నిర్మించారు. 16వ గుహలో ఈ ఆలయం ఉంది. నెంబర్ 5, లెబనాన్ బాల్బెక్ లోని ఈ పురాతన బాచూస్ రహస్య ఆలయాన్ని క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత నిర్మించారు. కానీ ఎప్పుడు నిర్మించారో ఖచ్చితంగా అయితే ఎవరికీ తెలియదు. కానీ దీని ఆకృతి నిర్మాణ శైలిని బట్టి 2వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా వేశారు. ఈ ఆలయం చాలా పెద్దది. రోమన్ల నిర్మాణ శైలిని ఇది కలిగి ఉంది. దీన్ని 1984వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. అయితే రోమన్లు ఆలయాన్ని కూలిపోయినా ఆ ఆలయం మాత్రం ఎక్కువగా శిథిలం అవ్వలేదు. ఇంత పెద్ద ఆలయాన్ని ఎందుకు నిర్మించారో, ఎవరు నిర్మించారో సరైన ఆధారాలు లేక మిస్టరీగా మిగిలింది.